ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు చితి పేర్చి నిప్పు పెట్టి దహన సంస్కారాలు చేయబోతుంది మీ కొడుక్కి కాదండి. మల్లేష్ అనే ఒక రౌడీ షీటర్, మల్లేష్ అనే ఒక రౌడీ షీటర్, మల్లేష్ అనే ఒక రౌడీ షీటర్, మల్లేష్ అనే ఒక రౌడీ షీటర్. ఏమన్నావు? చెప్పు జడి, ఏమన్నావు? మీరెన్నిసార్లు అడిగినా, నేనెన్నిసార్లు చెప్పినా ఇదే నిజం కౌశికి గారు. ఇది యువరాజ్ డెడ్ బాడీ కాదు. అసలు యువరాజ్ చనిపోలేదు, యువరాజ్ చనిపోలేదు, యువరాజ్ చనిపోలేదు, యువరాజ్ చనిపోలేదు, యువరాజ్ చనిపోలేదు. యాదమ్మ లేదు, వాడు నేను కాదు అనే సాక్ష్యం లేదు. ఇంకా జేడి ఏ ధైర్యంతో ఇదంతా చేస్తుంది? నువ్వు చెప్తుంది నిజమా జడి? అది నా తమ్ముడు కాదా? నా తమ్ముడు నువ్వేం చేయలేదా? అంటే నా తమ్ముడు బ్రతికే ఉన్నాడా? బ్రతికే ఉన్నాడు కౌశికి గారు. యువరాజ్ భగవంతుడా, నువ్వు ఉన్నావు స్వామి, నువ్వు ఉన్నావు. అయితే మా పెద్దమ్మ వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంది ఎందుకన్నమాట. మొదటేమో తప్పుడు సాక్ష్యాలతో మా ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్తున్నామని మరో నాటకం ఆడారు. తర్వాత కోపం తీరాక చంపేశారు. ఇప్పుడొచ్చి ఇక్కడుంది నా భర్త కాదని కొత్త నాటకం ఆడుతున్నారా? ఇక్కడ నాటకాలు చాలా మంది ఆడుతున్నారు. మాకు అవసరం లేదు, ఎప్పటికీ రాదు కూడా. మీరు చెప్తున్నది నిజమని నమ్మేదానికి సాక్ష్యాలుండాయా? ఆడు ఉండేది మా అబ్బోడు కాదని సాక్ష్యం ఏమైనా ఉండదా? ఆధారం లేని ఆరోపణలు ఒట్టి మాటలేజాడి. ఇక్కడుంది నువ్వు అన్నట్టు యువరాజ్ కాదు మల్లేష్ అనడానికి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఉంది కమలాకర్ గారు, ఉంది కమలాకర్ గారు, ఉంది కమలాకర్ గారు, ఉంది కమలాకర్ గారు, ఉంది. ఎక్కడుంది చెప్పండి, ఎక్కడుంది? మీకు సాక్ష్యాలే కావాలి కదా? అవును. అయ్యో, ఈవిడ పేరు యాదమ్మ, ఈవిడ పేరు యాదమ్మ, పేరు యాదమ్మ. యువరాజ్ అని మీరు అనుకుంటున్న ఈ మల్లేష్ కన్న తల్లి, కన్న తల్లి, కన్న తల్లి, కన్న తల్లి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.